కిటికీ అద్దాలు, సగం సామాగ్రి, విరిగిపోయిన తలుపులు, పాడైపోయిన తలుపులు. ఇవి గచ్చిబౌలిలోని 15 అంతస్తుల ఓ ప్రభుత్వ భవనంలో కనిపించే దృశ్యాలు. అదేం పురాతన భవనమో క్రీస్తు పూర్వం నాటి ఆనవాళ్ళలో కావు. 2007లో అక్షరాల 78 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అధునాతన హంగులతో మిలిటరీ క్రీడల కోసం నిర్మించిన స్పోర్ట్స్ టవర్. అధికారుల నిర్లక్ష్యంతో బీటల వారి ప్రజాధనం రాళ్ల పాలైంది. ఈ దారుణమైన నిర్లక్ష్యాన్ని సమాచార హక్కు చట్టం తవ్వి తీసింది. అత్యాధునిక హంగులతో కనిపిస్తున్న ఈ భవనాన్ని హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన గచ్చిబౌలి ప్రాంతంలో స్పోర్ట్స్ టవర్స్ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ 2007లో నిర్మించింది. ఆనాడు జరిగిన మిలిటరీ క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు వసతి కల్పించేందుకు హడావిడిగా నిర్మించేశారు. ఇందుకేకంగా 78 కోట్ల 42 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అన్ని వసతులతో 15 అంతస్తులు నిర్మించారు. ఇందులో 48 కోట్ల రూపాయలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణంగా పొందారు. మిగిలిన సొమ్ము కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇంత భారీగా ఖర్చు చేసిన ఈ భవనాన్ని వినియోగించింది ఎన్ని రోజులో తెలుసా? కేవలం 7 రోజులు. 2007 తర్వాత ఈ భవనాన్ని వేరే ఏ కార్యక్రమానికి వినియోగించలేదు. ఈ 5 ఏళ్లలో నిర్లక్ష్యాల బూజులు పట్టి భూత్ బంగ్లాలా మారిపోయిన ఈ భవనం పర్యవేక్షణకు 13 మంది ఉద్యోగులున్నారు. వారి జీతాలకు ఏటా 12 లక్షల రూపాయలు ధారపోస్తున్నారు. 78 కోట్ల రూపాయలు రాళ్ల పాలవుతున్నా క్రీడా శాఖ పట్టించుకోలేదు. ఈ భవనాన్ని గాలి కొదిలేసింది. గచ్చిబౌలి ప్రాంతంలో భూమి కోట్ల రూపాయలు పలుకుతోంది. అలాంటి చోట ఇంత ప్రజాధనం శిథిలమవుతోంది. స్పోర్ట్స్ టవర్స్ నిరుపయోగంగా పడి ఉండడాన్ని చూసిన ఇట్స్ టైమ్ టు మేక్ డిఫరెన్స్ ఐటీఎండి ప్రతినిధులు సహస్రాన్ని సంధించారు. వచ్చిన సమాచారం ప్రకారం లెక్కలు చూస్తే కళ్ళు బయలు కమ్ముతాయి. గచ్చిబౌలిలోని ఈ స్పోర్ట్స్ టవర్స్ 15 అంతస్తుల భవనం. ఒక్కో అంతస్తులో 36 గదులు, మొత్తం 468 గదులు. అవి అరకొర నాణ్యతతో నిర్మించారు. 7వ అంతస్తు నిర్మాణంలో ఎన్నో లోపాలున్నాయి. నిధులు భారీగా పక్కదారి పట్టినట్లు కనిపిస్తోంది. మిలిటరీ ఆటల పోటీలయ్యాక భవనంలో చాలా ఫర్నిచర్ మాయమైనట్లు తెలుస్తోంది. మిలిటరీ గేమ్స్ కి కేవలం 9 ఫ్లోర్స్ నిర్మించింది. అది బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, మిగతా 8 ఫ్లోర్. ఆ స్పోర్ట్స్ అయ్యాక మిగతా 6 ఫ్లోర్స్ నిర్మించింది అనమాట. మీరు వెళ్ళి ఇప్పుడు చూస్తే మా ఫస్ట్ 9 ఫ్లోర్స్ మాత్రం క్వాలిటీ ఒకలా ఉంటుంది. ఆ 9 ఫ్లోర్ నుంచి నెక్స్ట్ 6 ఫ్లోర్స్ మాత్రం లోపల వర్క్ అంతా చాలా ఇన్కంప్లీట్ గా, అసంపూర్ణంగా ఉందన్నమాట. అండ్ దానికి అడిగితే లైక్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లైక్ గవర్నమెంట్ ఇంకా కన్స్ట్రక్షన్ కంపెనీ, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి ఇంకా ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు. అండ్ వాళ్ళ కోర్టులో కేసు ఫైల్ చేస్తారు, ఇంకా రన్ అవుతుంది అని తెలిసింది. దీని మీద ఇంకా డీటెయిల్స్ మేము సేకరిస్తున్నాము. నిర్మాణం కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణానికి 2010 వరకు 11 కోట్ల 14 లక్షల 11,400 రూపాయలు వడ్డీనే చెల్లించాల్సి వచ్చింది. 2012 వరకు వడ్డీ అసలు మొత్తం కలిపి 21 కోట్ల 63 లక్షల 39,000 రూపాయలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ నిధుల ద్వారా చెల్లించారు. మన ఆంధ్రప్రదేశ్లోన చాలా మంది ఇప్పుడిప్పుడే క్రీడాకారులు చాలా మంది అంతర్జాతీయ గుర్తింపుకి వస్తున్నారు. ఇవన్నీ చూసి కూడా గవర్నమెంట్ అదే టవర్ స్పోర్ట్స్ కి యూజ్ చేయట్లేదు. అది గచ్చిబౌలి స్టేడియం పక్కనే ఉంది. దాని పక్కన చాలా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, స్విమ్మింగ్. ఇవన్నీ వాళ్ళకి క్రీడాకారులకు వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వచ్చు కదా, ఫ్రీగా లేకపోయినా అట్లీస్ట్ కొంచెం ఫీజు వసూలు చేసిన ఎలాగోలాగా మనకి ప్రోత్సహించవచ్చు కదా. అలా కాకుండా మూలం పడేసి ఒక 5 ఏళ్ళు నిద్రపోయి సడన్ గా లేచి హోటల్స్ కి ఎవరికో టెండర్స్ పిలుస్తున్నాము, ఆ ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ కూడా చాలా యాక్చువల్ లాస్ట్ టైం కూడా కాల్ చేశానని చెప్పారు. బట్ అది సడన్ గా మళ్ళీ ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు లేచి మొన్నే జస్ట్ ఒక వారం క్రితము పేపర్లో రిలీజ్ చేశారు. అసలు కన్నా వడ్డీ బాధలు పెరుగుతోంది. పోతే పోని ప్రజల సొమ్మే కదా అన్నట్టుంది సర్కార్ ధోరణి.
అదే ఈ భవనాన్ని వేరే ప్రయోజనాల గురించి ఉపయోగించుంటుంటే ఇంత ప్రజాధనం వృధా అయ్యేది కాదు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడే నిద్రలేచిన అధికారులు దీన్ని పూర్తి స్థాయిలో నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు పునర్నిర్మాణం పేరుతో మరిన్ని కోట్లు నొక్కబోతున్నారు.